మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లాస్ట్‌కి హీరో మాట్లాడతారు. మీకు అందరికీ తెలుసు కదా! ఈ ఈవెంట్‌కి మా గణేష్ అన్న హీరో కాబట్టి ఆయన మేము లాస్ట్‌లో మాట్లాడమని చెప్పాను. అందుకే ఖచ్చితంగా. ఒక చిన్న 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ పుష్కర కాలంలో మా రైటర్ రమేష్ రెడ్డి గారు చెప్పినారు. రమేష్ రెడ్డి గారు నాకు కేవలం రచయిత మాత్రమే కాదు, నాకు మార్గదర్శి, నాకు గైడ్, నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నువ్వు డైరెక్టర్ అవుతావు అని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తుల్లో టాప్ లిస్ట్లో ఉండే వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఆయన ఇవాళ ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా సినిమాలకి ఎక్కడెక్కడో కంట్రీస్, నార్వే నుంచి, ప్యారిస్ నుంచి, మిగతా సినిమాలకి టాక్ వస్తున్నప్పుడు నా మనసులో ఒక చిన్న వెళ్తూ ఉండేది. అబ్బా, సోషల్ మీడియా ఇంత పాపులారిటీ ఉన్నప్పుడు 'గబ్బర్ సింగ్' ఉంటే ఎంత బాగుండేది అనే ఒక చిన్న వెళ్తుండేది. ఆ వెల్తిని మా అన్న బండ్ల గణేష్, మా సత్యనారాయణ గారు ఇవాళ ఇంత హంగామాలో ఇప్పుడు ఈ మీడియాలో ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నేను 2012లో ఏదైతే ఒక డిజిటల్ హంగామా మిస్ అయ్యానో ఆ హంగామా అంతా మళ్ళీ క్రియేట్ చేసి కొత్త ఉత్సాహాన్ని, కొత్త స్ఫూర్తిని ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. 'గబ్బర్ సింగ్' చరిత్రలో ఉండిపోయే సినిమా కాదు, 'గబ్బర్ సింగ్' అంటేనే చరిత్ర. నో డౌట్ అబౌట్ ఇట్. ఒక సినిమా జీవితాలు మార్చేసింది అంటారు చూసారా, అలాగా నాకు కానీ, బండ్ల గణేష్ గారు కానీ మా జీవితాలు మార్చేసిన సినిమా 'గబ్బర్ సింగ్'. 'గబ్బర్ సింగ్' అనేది ఒక మెమరీ కాదు, ఒక అనుభవం కాదు, అన్నిటికంటే మించి